యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జూబౌటి దేశం కోసము దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. జూబౌటి అంటే అర్థం ఏంటంటే, మరి నేను మోకాల ప్రార్థన చేశాను. దేవుని ప్రవక్తగా నేను మోకాల ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆ దేశం కోసం కొన్ని దేవునికి వ్యతిరేకమైన కొన్ని క్రియలు దేవుడు చూపించాడు. కాబట్టి అందుకే ఆ దేశం మీదకి దేవుని ఉగ్రత, దేవుని తీర్పు, ఉగ్రత కాదు దేవుని తీర్పు అంటే ఏ దేశాల మీదకి దేవుని తీర్పు వస్తుందో ఆ దేశాలన్నీ కూడా అంతమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా నేను దేవుని ప్రవక్తగా తెలియపరుస్తున్నాను. ప్రియమైన ప్రజలారా, మరి వీడియో మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నాను. జూబౌటి అంటే ఈ దేశంలో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి అక్కడ నేను చూసినప్పుడు కనీసం దేవుడు ఇచ్చిన పేరును బట్టి అక్కడ చూస్తే చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. చాలా మాట్లాడిన తర్వాత నేను ఆ పాయింట్లు కూడా కొన్ని రాసుకున్నాను. ఇక్కడ ఏంటంటే, మరి దేవుడు అక్కడ ఎక్కువ తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఒకటో నెంబర్లో. రెండో నెంబర్లో ఏంటంటే ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు. మూడో నెంబర్లో జనాభా చాలా ఎక్కువ శాతం జనాభా ఉంది. కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా అంటే ప్రతి దేశంలో కూడా దేవుడికి వ్యతిరేకమైన జీవితాలే జీవిస్తున్నారు. ప్రతి దేశంలో కూడా దేవుడికి వ్యతిరేకమైన కార్యాలే చేస్తున్నారు. కాబట్టి అందుకే దేవుని తీర్పు ఆయా దేశాల మీదకి వచ్చి ఉన్నది. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. మరి ఇక్కడ ఏంటంటే, మరి 10 సంవత్సరాల కిందట ఈ ఫైల్ నాకు దొరికింది. ఇందులో ఏమో జూబౌటి తూర్పు స్థానము, తూర్పు ఆసియా, తూర్పు ఆఫ్రికా, జనసంఖ్య ఇక్కడ అంతే 3,55,000. మరి ఇక్కడ కోటి, అక్కడ 3,50,000 అయితే ఇక్కడ 10 సంవత్సరాలు ఎక్కువ ఇక్కడ జనాభా ఎంత ఉన్నారంటే 1,185,76,000. 1,184,76,000 మంది మరి అంచనాట ఎక్కడ జూబౌటి జనాభా. కాబట్టి దేవుడు మన దేశం మీద తీర్పు వచ్చింది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మరి జూబౌటి మరి అధిక సంఖ్యకులు ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించడము, ఒక ప్రణాళిక అనేది లేదు, ఒక బాధ్యత అనేది లేదు. అలాంటి జీవితాలు మరి జూబౌటి దేశంలో జీవిస్తున్నారని దేవుని పేరిట నేను తెలియపరుస్తున్నాను ప్రవక్తగా. కాబట్టి అందుకే దేవుని తీర్పు ఈ దేశం మీదకి వచ్చింది. ఆ తొందరలోనే ఈ దేశము అంతమయ్యే అవకాశం ఉన్నాయని కూడా నేను దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి దేశంలో కూడా ఒక విషయం చెప్పాలంటే, ప్రతి దేశంలో కూడా మరి దేవుడు మరి ముస్లిము, తర్వాత బౌద్ధ మతం వాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకమైన శత్రువైన దేశాలండి. బౌద్ధ మతం ఎక్కడ ఉన్నదంటే అది దేవుని శత్రువైన దేశమే అది. కాబట్టి అందుకే దేవుడు మరి విషయం నాకు బయలుపరిచాడు. కాబట్టి అందుకే ఈ దేశం మీదకి మహాభయంకరమైన తీర్పు ఉంది. తొందరలోనే ఈ దేశం కూడా అంతమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా దేవుని పేరిట మనం తెలియపరుస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా. మరి దేవుడు తెలియపరిచిన విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. నా సొంత మాటలు ఏది కూడా పలకూడదని దేవుడే బయలుపరిచాడు. కాబట్టి సొంత మాటలు ఏమీ పలకలేదు. కాబట్టి దేవుడు ఏది చెప్తే అది అది నేను పంపించడం, ప్రపంచానికి ప్రజలకు తెలియపరచడం, అది నా ధర్మం. ఎన్నోసార్లు చెప్పని విషయం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. యేసుని నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి. కొంతకాలమైనా బతుకుతారని దేవుని పేరిట మీకు తెలియపరుస్తున్నాను. మరి చాలా జాగ్రత్తగా మరి బతకడం నేర్చుకోండి. పాపానికి దూరంగా ఉండండి, మీకే మంచిది. అందుకోసం ఈ దేశాల మీద అన్నింటి కూడా దేవుని తీర్పు వస్తుంది. ఇది మరి దేశము నెంబర్ ఎంత అంటే జూబౌటి 28వ దేశం. కాబట్టి 28 దేశాల మీదకి ఇప్పుడు దేవుని తీర్పు వచ్చి ఉన్నది. కాబట్టి అలాగా కంటిన్యూ 100 కంట్రీస్. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి, యేసయ్యని నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. అందరికి మరొకసారి మనందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను.